ట్రాఫిక్ కష్టమైపోయి యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయని 50 కోట్ల రూపాయలతో నేను బైపాస్ రోడ్ మంజూరు చేయిస్తే అధికారుల చేతగానితనంతో, డిపార్ట్మెంట్ యొక్క చేతగానితనంతో 2009 ఫిబ్రవరిలో దానికి శంకుస్థాపన చేసిన. దురదృష్టవశాత్తు 2009 ఏప్రిల్ తర్వాత నేను లేను, మీ ప్రతినిధిగా నేను లేను. అయినప్పటికీ కూడా మళ్ళీ ఎమ్మెల్సీ అయిన తర్వాత నాకు శాయశక్తుల నా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను, కానీ జరగట్లేదు. చేయాల్సిన రీతిలో పని జరగట్లేదు. అక్కడ 2-3 పర్యాయాలు అధికారులను పిలిచి మందలించడం జరిగింది, పై లెవెల్లో కంప్లైంట్ చేయడం జరిగింది, మీడియా మిత్రులతో ఓపెన్ గా చెప్పడం జరిగింది. రింగు రోడ్డు విషయం మాట్లాడుతాను. నేను అడుగుతా ఉన్నాను, అయ్యా కాంట్రాక్టర్ మీ సంఖలో మనిషి అయ్యా, కాంట్రాక్టరు మీరు వస్తూ ఉంటే కాంట్రాక్టరు పేపర్లో ఫోటోలు వేసుకున్నటువంటి పరిస్థితి, మీరు పెట్టినటువంటి కాంట్రాక్టరు, మీ సంఖలో ఉన్నటువంటి కాంట్రాక్టరు ఇవాళ పని చేయకుండా తాత్సారం చేసేరు. తప్పనిసరిగా అధికారులను ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క పనులు వేగవంతం చేయాలని ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం స్థానిక శాసనసభ్యుడిగా మేము చేస్తా ఉన్నాం. మరి దానికి ఆ విధమైనటువంటి దానికి సంపూర్ణమైనటువంటి బాధ్యత మీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.